హలో ఆల్, వెల్కమ్ టు లవ్లీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ మూంగ్ దాల్ మట్రి ఎలా చేయాలో చూపిస్తున్నా. ఈ స్నాక్ నార్త్ ఇండియాలో చాలా ఫేమస్. దీనికోసం ముందుగా ఒక కప్ పెసరపప్పుని వాష్ చేసుకొని 2 to 3 అవర్స్ సోక్ చేసుకోవాలి. 2 to 3 అవర్స్ తర్వాత దీంట్లో ఉన్న నీళ్ళని వంచేసుకొని ఒక మిక్సర్ జార్లోకి కొద్దిగా వేసుకుంటూ బాగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం 1/4 కప్ సూజీ, 1 టేబుల్ స్పూన్ క్రష్ చేసుకున్న అజ్వైన్, 1 టేబుల్ స్పూన్ కలంజీ సీడ్స్. ఈ కలంజీ సీడ్స్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా, 1 స్పూన్ కసూరి మేతి, 1/2 స్పూన్ చాట్ మసాలా లేదా ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ ఘీ, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, కొంచెం పసుపు వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 కప్ గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకొని అంతా కూడా బాగా కలుపుకోండి. గోధుమ పిండి బదులు మీరు మల్టీగ్రెయిన్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతా కూడా ఇలా బాగా కలుపుకొని ఈ పిండి అనేది మనకి చపాతీ పిండి కన్సిస్టెన్సీ అనేది రావాలి. ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం దీనిపైన అప్లై చేయడానికి లిక్విడ్ మిక్చర్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ ఘీ, అలాగే 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండిని యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి. ఒక పేపర్ తీసుకొని దానిపైన కొంచెం ఘీ అప్లై చేసుకోండి. ఇప్పుడు ఆ పిండిని పెట్టుకొని చపాతీలాగా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న తర్వాత దీనిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న లిక్విడ్ మిక్చర్ని అప్లై చేసుకోవాలి. ఇలా అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద కొంచెం గోధుమ పిండిని చల్లుకొని దీన్ని టైట్గా రోల్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు విధంగా టైట్గా రోల్ చేసుకోండి. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని దీన్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక్కొక్క పీస్ తీసుకుంటూ ఇలా చూపిస్తున్న విధంగా రుద్దుకోండి. అన్నీ కూడా ఇలానే చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఫోర్క్ యూస్ చేసుకొని దీనికంతా కూడా ఘాట్లు పెట్టుకోండి ఇలా. ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం రోల్ చేసి పెట్టుకున్న పీసెస్ని ఆయిల్లోకి డ్రాప్ చేసుకోండి. ఎన్ని పడితే అన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా ఇలానే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. హెల్దీ టీ టైమ్ స్నాక్ మూంగ్ దాల్ మట్రి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.